కొన్ని బూతులు ఉన్నాయని సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏంటంటే ఇలాంటివి బూతులు ఉన్నాయని రకరకాలుగా మాటలన్నమాట. అంటే మా మనోబోలు దెబ్బతిన్నాయి, ఆ సినిమాలో బూతులు ఉన్నాయి, ఆ ట్రైలర్లో ఇది పెట్టడం కరెక్ట్ కాదు. అది కూడా ఏందది లంజా కొడక అనేది, ఇది ఒక లంజా కొడుకు స్టోరీ అనేది. కాబట్టి ఇలాంటివన్నీ బూతులో నుంచి నార్మల్ స్టోరీలోకి పరిగణింపబడుతున్నాయి సినిమాలు మొత్తం. ఇంకా రాబోయే కాలంలో అన్ని సినిమాలు బూతులు అనుకో, ఇంకా ఏమనుకో. అంటే ఇంకా జస్ట్ గ్లిమ్సే కదా బ్రో, సెన్సార్ కాలేదు కదా. సెన్సార్ అయిన తర్వాత ఇలాంటివి ఏమున్నా రిస్ట్రిక్షన్స్ తీసేస్తారు కదా. కానీ సెన్సార్ కూడా ఇదే పెట్టడం కరెక్ట్. ఎందుకంటే ఇలాంటివి కావాలి మాకు కావాల్సింది ఇట్లాంటివి. పక్కన ఏముంది, హాలీవుడ్ ఉంది, పక్క దేశంలో చైనా పో, అమెరికా పో, జపాన్ పో, ఎక్కడికైనా పో. అక్కడ ఏంటంటే సినిమాలు తీసే పద్ధతి మారిపోతుంది. ఎక్కడ కూడా అదే కావాలి. కనీసం సినిమాల వల్ల జనాలు మారతారనమాట. కాబట్టి ఏంటంటే సినిమాలు కొత్త రకంగా తీయాలి, కొత్త టెక్నాలజీ వాడాలి, ఈ రకంగా తీయాలన్నమాట. అంటే దేనికి యూత్కి. సరే బ్రో, ఇప్పుడు నాని అంటే ఇప్పటి వరకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ సినిమాలు గుర్తుకొస్తాయి. మరి సడన్ గా ఇట్లా ఒక క్రింజ్ లెవెల్లోకి చేంజ్ అయిపోతే మరి జనాలు యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారు, అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఒక సినిమా హీరోని అతను ఓన్లీ ఫ్యామిలీ అంటే కరెక్ట్ కాదు. అతను అన్ని పాత్రలు చేస్తాడు. సినిమా ఎటువంటి అంది అతను ఏమైనా చేస్తాడు, కాసేపు డ్యాన్స్ చేస్తాడు, కాసేపు ఫైట్ చేస్తాడు, కాసేపు ఫ్యామిలీ అంటాడు, కాసేపు పట్టుకుంటాడు, ఎట్లా కాసేపు అదనమాట. ఏంది సినిమా హీరో చేసే పని అది, క్యారెక్టర్ అది. నానికి బ్యాడే సినిమా అనేది ఒక మంచి హిట్ అనుకోవచ్చు. హిట్టే కాదు, ఈ సినిమా చరిత్రలో పుట్టును పోద్ది అంతే. ఈ సినిమా అన్ని భాషలు హిట్ అంతే, ఇండస్ట్రీ హిట్. అది కన్నడ, హిందీ, మలయాళం ఎక్కడికైనా పో, ఇంగ్లీష్ అయినా పో, ఎక్కడికైనా పో. ఏ భాషలో కూడా ఇలాంటి సినిమా రాలా ఇంతవరకు. చూసుకొని కావాలంటే అంత డేరు, అంత పైగా అంత సినిమా అంత దారుణంగా ఉన్న దాంట్లో మళ్ళీ న్యాచురాలిటీ అన్నమాట. అంటే ఒక ట్రాక్. కాబట్టి ఇలాంటి సినిమాల కోసం మేము వెయిటింగ్ చేస్తున్నాం. మాకు కావాల్సిందే. నేను న్యాచురల్ స్టార్ నానికి నేను పెద్ద ఫ్యాన్. నేను అతని సినిమా మొదటి సినిమా ఏది అలా మొదలైంది కాడి నుంచి మొన్నటి దాకా సినిమా మొదటి కాదు, అదే అష్టాచమ్మ, అలా మొదలైంది అక్కడ కానించి అనమాట. చరిత్ర సినిమాలో అక్కడ నుంచి మొన్న వచ్చిన సినిమా ఏంటది, ఇది సినిమా ఇది దసరా సినిమా, సరిపోసి శనివారం. అది కూడా దసరా సరిపోసి శనివారం. ఈ సినిమా దాకా నానికి సినిమా అయితే హిట్ అంటావు, ఇండస్ట్రీ హిట్ అంతే. ఓకే. కాకపోతే ఏంటంటే నేమ్ పైన, హ్యాండ్ పైన ఒక నేమ్ ఉంది కదా, అది యూట్యూబ్లో డైరెక్ట్గా పెట్టుకున్నా. సెన్సార్ కట్ చేస్తే బాగుంది అనిపించింది. నాని గారికి ఏమో ఒక ఎట్లా ఉంటుందంటే బయట నేచురల్గా ఉంటారు, కొంచెం డీసెంట్గా చేస్తారు మూవీస్ అన్నీ కూడా. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారా? ఆయన నుంచి అయితే ఇంత మాస్లకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను ఏంటంటే ఎప్పుడు కూడా నేచురల్గా చాలా కామ్గా తీసుకుంటారు మూవీస్ అన్నీ కూడా. కానీ ఇదే ఫస్ట్ టైం. మరి మూవీ ఎట్లా ఉంటుందంటే బీజిఎం అయితే మాత్రం బాగుంది. అనిరుద్ధ్ బాగా చేశారు, బాగా కొట్టారు. అంటే ఈ బూత్ని చాలా మంది కూడా ట్రాల్స్ చేస్తున్నారు, ఇలాంటి నాని ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి. సో మరి థియేటర్ దగ్గర ఈ డైరెక్టర్ బట్టి ఎలా యాక్ట్ చేయడం అనేది అది డైరెక్టర్ పైన డిపెండ్ అవుతుంది. ఇలాంటి మూవీ నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ టైం అంటే కొంతమంది బాగుంది అని చెప్తున్నారు. అంటే ట్రైలర్ చూస్తే మనం చెప్పలేము కదా, డిసైడ్ చేయలేము. అది మూవీ వచ్చాక మనకు తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అని ఏంటంటే. బట్ ఏంటంటే అదైతే మాత్రం నేను ట్రైలర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నాని కాదనుకున్నాను ఫస్ట్లో. అంటే ఎక్కువ మంది నెగిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. కొంతమంది ఏమన్నారంటే నాని ఫ్యాన్స్ గట్స్ ఉండాలంటున్నారు. నాని లాస్ట్ 2 మూవీస్ కూడా మాస్ మూవీస్. దసరా కూడా, ఇది కూడా ఇప్పుడు శనివారం ఏంటంటే సరిపోదు శనివారం కూడా. అంటే ఇప్పుడు ఇది అంటే నాని ఒకప్పుడు కంప్లీట్గా డీసెంట్ లుక్లో ఉండేవాడు, అంటే నేచురల్గా ఉండేవాడు, నేచురల్ యాక్టింగ్ అసలు నాని. అంటే ఈ ఒక్క ట్రోల్ ఒక్కటి ఇది ఎట్లా ఉంటుంది అనేది మన మూవీ. అంటే ఆయనకి ఎక్కువ ఫ్యామిలీస్ లో ఫాలోయింగ్ ఉంటుంది, మరి వాళ్ళందరూ చూడగలుగుతారా ఇలా ఇదే విధంగా? సెన్సార్ కట్ చేస్తే చూడగలుగుతారు, లేదంటే ఫ్యామిలీస్ అయితే మరి కష్టమవుతుంది. అంటే అంత ఇంట్రెస్ట్ చూపించదు. నాని మూవీస్ ఎప్పుడు కూడా ఫ్యామిలీ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రేపు ఇదే డైరెక్టర్ శ్రీకాంత్ వదిలా గారు మళ్ళీ నెక్స్ట్ చిరంజీవి గారితో చేయబోతున్నారు సినిమా. సో మరి అది కూడా అది బ్లడ్ బాత్ అని చెప్పారు ఆల్రెడీ. దానికి ప్రొడ్యూసర్ నాని గారే. సో మరి అది కూడా ఇలాగే ఉంటే కనుక మరి చిరంజీవి గారు ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? చిరంజీవి గారు ఫ్యాన్స్ అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు ఒప్పుకుంటారు లేదా కాదు. ఆయన ఏదో కొత్తగా గట్స్ ఉంటాయి అని చెప్పి యాక్సెప్ట్ చేశారు అనుకోండి. ఆయన అది ముందు అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మధ్యలో ఉంటుంది ఆ రిలేషన్షిప్ అనేది. వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు అన్నది ఆ ఇష్యూ. చిరంజీవి గారు అయితే యాక్సెప్ట్ చెయ్యరు మ్యాక్స్ అలాంటి మూవీస్కి.
చిరంజీవి గారు ఇప్పుడు రియలిస్టిక్ స్టోరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్, హిస్టారికల్ స్టోరీస్ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ యాక్సెప్ట్ చేయరు ఈ ఏజ్లో, ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్. బూతులు ఉన్నాయి, దానివల్ల నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు చాలా మంది. సో నిజంగానే నెగిటివ్ అవుతుండొచ్చా సినిమా? మాస్టర్ కూడా అలాగే కదా అది మేబీ అంటే బయటకు వచ్చేదాన్ని బట్టి మనం ఇప్పుడు చేయాలి కదా, మనం చూసే చెప్పాలి. ఏదైనా వస్తువు చూస్తేనే చెప్తాం కానీ వస్తువు చూడని మంచిగా చెప్పలేము కదా. బాగానే ఉంటుంది, నాని మూసే నేను బాగానే ఉంటుంది. బూతులు అంటే ఎవరు బూతులు తీయలేదు సినిమాలని. అంటే ఆయన ఇంతవరకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఒక ఫన్ గా చేశాడు కదా. ఎప్పుడైనా ఒకటి కొత్తదాన్ని కోరుకుంటా కానీ నువ్వు అదే కొత్త పాతదాన్ని ఉంటాను అనుకో. ఎప్పుడైనా కొత్తదాన్ని ఉంటారా, కొత్త అంటే ఇప్పటి వరకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా చేసి సడన్ గా ఈ విధంగా ఒక క్రింజ్ సినిమాకి మారితే జనాలు యాక్సెప్ట్ చేస్తారనేది క్వశ్చన్. జనాలకు ఏది నష్టం అది ఇస్తారు. ఇప్పుడు ఏది ట్రెండింగ్ అది ఫోకస్ చేస్తారు. ఇది ఎంత అనుకోవాలి దాన్ని మనం సో ఓవరాల్ గా నాని కెరీర్ లో ఇది ఒక మంచి హిట్ అనుకోవచ్చా? హిట్ అని మనం అనుకోవద్దు, అది చూసేబట్టి ఉంటుంది. హిట్ అని మనం చెప్తాం మన సినిమా అట్లా. తెలియదు నాకు. అది గంట నవీన్ బాబుకి ఏమైందో తెలియదు కానీ అష్టాచమ్మ ఇప్పుడు ఎలా ఉండేవాడు? డీసెంట్ గా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చిలాకీగా ఫన్నీగా. మరి ఏం చేత మొన్న హిట్ ట్రేజర్ ఇది ఒకటే కాదు, హిట్ టీజర్లో కూడా, హిట్ 3 టీజర్లో కూడా దిగే అనేది అన్నాడు. తర్వాత ఇందులో ఏమో లంచా కూడా అన్నాడు. అది ఏంటి అసలు అతను అనపోయినా సరే అతని ట్యాటూ ఉంది కదా చేతి మీద, అసలు ఏంటి అసలు ఈ మధ్య వచ్చే సినిమాలు చూస్తుంటే అసలు ఏంటి అది ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? అది మనం చూడొచ్చా చూడకూడదా? నలుగురితో కూర్చొని చూసుకునే విధంగా సినిమాలు ఉన్నాయా లేవా? అది ఏంటి అనేది అర్థం కావట్లేదు. అతనికి ఒక 8 ఏళ్ళ కుర్రోడు ఉన్నాడు, బాబు ఉన్నాడు. అతను 8 ఏళ్ళ బాబు, వాళ్ళ అబ్బాయి వయసు 8 ఏళ్ళు. అతనితో కూర్చున్న ట్రైలర్ చూస్తాడా? లేదు. అతను అడుగుతాడు కదా, నాన్న దాన్ని నా లంజగుడికి అంటే అర్థం ఏంటి అని అడుగుతాడు. ఏం చెప్తాడు వాళ్ళ అబ్బాయికి? లంజగుడికి అబ్బాయి అర్థం చెప్తాడు. అలా నేను నాని ట్రైలర్ అనగానే ఓపెన్ చేసి పెట్టుకొని చూసుకుంటే రీసెంట్గానే ఉంటుంది కదా అని చెప్పి మనం మామూలుగా మన ఇయర్ ఫోన్స్ ఏం లేకుండా వినేస్తాం. సడన్గా లంజగుడికి అని పదం వస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్న? ఇప్పుడు అది ఇంకా జస్ట్ గ్లిమ్సే కదా, ఇంకా సెన్సార్ చేయలేదు కదా, తీసేస్తారేమో అని కూడా కొంతమంది. అదే ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ముందేమో ఇదేంటి బూతులు వాడేస్తారు, తర్వాత మార్చుకుంటారు అన్నమాట. రీసెంట్గా మొన్న వెంకయ్య నాయుడు గారు కృష్ణవేణి గారి సంస్థలు సబ్స్క్రైబ్ జరిగింది. కృష్ణవేణి గారు అంటే మీకు చాలా మంది తెలియదు, ఆవిడ గ్రేట్ లెజెండ్ ప్రొడ్యూసర్ అనమాట. ఆవిడ ఇదేంటి ఎన్టీఆర్ గారిని కానీ ఆవిడే పరిచయం చేసింది ఇండస్ట్రీ. ఆవిడ మా వెస్ట్ గోదావరి ఆవిడ, అదైందా పంగిడి ఆవిడ. అయితే ఆ సభలో ఆయన ఏమన్నారంటే వెంకయ్య నాయుడు గారు భాష చాలా పెడదోళ్ళు పట్టిస్తున్నారు సినిమాలతోటి. ప్రతి నాయకులు కథలే హీరో కథల కింద చూపించుకుంటూ వస్తున్నారు. అసలు ఏ సినిమాలు తీస్తున్నాం ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది సినిమా ఇండస్ట్రీ అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన తెలుగు భాషను చాలా హీనాతిహీనంగా చేస్తారని చెప్పారు. ఆయన ఒక పక్కన అలా పెద్ద పెద్దలు అందరం చెప్తున్నా కూడా ఇట్లానే చేస్తున్నారు. మొన్న లైలా అనేది సినిమా తీసాడు విశ్వక్సేన్, ఏమైంది? తీవ్రంగా అతనే క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది ఇన్స్టాగ్రామ్ వేదికగా వచ్చి. ఇప్పుడు ఇతను లంజా కొడుకు అని పదం పెట్టాడు ఏకంగా. అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు మూవీస్ లో? అంటే టాటా కూడా ఉంది కదా నా పదం, ఏమో టాటా కూడా వేయించుకున్నారు ఆ వర్డ్, అది కరెక్టే అంటారా? అదే నేను అంటున్నాను. రేపు పొద్దున్న మనం ఎవరితో కూర్చుని చూస్తాం, చూసినప్పుడు అడుగుతారు కదా. ఇప్పుడు అతనికే నానికే 8 ఏళ్ళ కుర్రోడు ఉన్నాడు, నాన్న పదవి దాని అర్థం ఏంటన్నా అంటాడు, లంజగుడి కంటే ఏంటని అంటాడు. లేదంటే ఇప్పుడు ఎంత ప్రభావం చూపిస్తుందో మీకు తెలియదే ఉంది. ఇప్పుడు పుష్పలో ఇదేంటి పాట చాలా మంది పాడుతున్నారు పిల్లలందరూ. దమ్ము అంటే పట్టుకొరస కావద్దు, పట్టుకుంటూ వదిలేస్తారు సిండికేట్. ఏదో పెద్ద ఇదేంటి రైమ్లా నేర్చుకున్నారు పిల్లలందరూ. ఏదో చిన్నప్పుడు రైమ్స్ నేర్చుకుంటారు చూడండి, ఏనుగమ్మాయి ఏనుగు వచ్చిందమ్మాయి ఏనుగు అన్నట్టు ఇదో రైమ్ కింద నేర్చేసుకున్నారు. దాని అర్థం తెలుస్తలేదు వాళ్ళకి. పట్టుకుంటూ వదిలేస్తారు సిండికేటు. అలాగా రేపొద్దున ఇది కూడా చూసి లంజా కూడా కానీ పదం నేర్చుకుంటారు కదా పిల్లలు. మనం ఎలాంటి సినిమాలు తీస్తున్నాం ఏంటి అసలు కొద్దిగా ఇది ఉండాలి కదా డైరెక్టర్స్కి కానీ. నాకైతే మట్టుగా ప్యారడైజ్ గ్లిమ్స్ ఇదేంటి హిట్ 3 అవి చూసిన తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది. నేను మన నాని అయినా ఇలాంటి సినిమాలు తీస్తున్నాడా, అసలు ఎవరు గైడ్ చేస్తున్నారో అతను అర్థం కావట్లేదు. పోనీ ఆ పుష్పలో ఆయన చూసి ఏమైనా గెటప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. పుష్ప మూవీలో మన అల్లు అర్జున్ గారు వేశారు కదా గెటప్,
కొంచెం చిత్తూరు సైడ్ అమ్మవారి వేషం లాగా ఇందులో కూడా ఏదో గెటప్ కూడా వేశారు. ఇది ఏంటంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారా స్టార్స్ అందరూ? అసలు మనకి అసలు ఇప్పుడిప్పుడే మనకి యూత్ కొంచెం చెడిపోయే ఛాన్స్ ఉంటాయి. బుడ్డ పొలగాళ్ళందరూ మనం ఏమీ పెట్టకపోతేనే వాడు మియా ఖలీఫా అంటే తెలుసుకుంటున్నాడు. ఈ రోజు ఇట్లాంటివి పెడితే ఇంకా ఎక్కువ డెవలప్ అవుతారు. అంటే నాని గారి సర్కిల్ అంతా కూడా ఎక్కువ మంది ఫ్యామిలీస్ చూస్తారు ఆయన సినిమాని థియేటర్స్కి వెళ్ళి. మరొక ఫ్యామిలీ పిల్లల్ని తీసుకెళ్ళి ఇలాంటి డైలాగ్స్ ఉన్న సినిమా తీసుకెళ్ళకూడదు, మోస్ట్లీ పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. అండ్ ఫస్ట్ డే కూడా తీసుకెళ్ళకండి అమ్మా. మొన్న మీరు అక్కడ తీసుకెళ్ళి ఒక హీరోని పంపించారు. ముందు పిల్లల్ని తీసుకొని మీరు వెళ్ళడం బంద్ చేయండి ఫస్ట్. ఎందుకంటే మీరు ఎంత ఫ్యాన్స్ అయినా కావచ్చు, ఫస్ట్ 2 days 3 days సినిమాలు ఫ్యాన్స్ చూసి యూత్ అంతా చూసి ఆ తర్వాత మీకు సీట్లు వదులుతారు. అప్పుడు మీరు ఫ్యామిలీస్తో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి. అట్లా కాకుండా మినిమం కామన్ సెన్స్ మనకు ఉండాలి కదా. చాలా మంది రైటర్స్ కొంచెం ఎథికల్ గా రాస్తే బాగుంటుంది, ఇలాంటి డైలాగులు రాయకుండా అంటున్నారు. అంటే అన్న కొంతమంది ఏమన్నారంటే నాని గారు గట్స్ మెచ్చుకోవాలని వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నారు. గట్స్ ఏమి ఉండవు బ్రదర్. ఆయన వరకు ఆ కంటెంట్లో వెళ్ళలేదు. మొన్న రీసెంట్గా సందీప్ రెడ్డి వంగతో ఒక ఇంటర్వ్యూ జరిగింది నానికి. దాంట్లో మిమ్మల్ని ఎప్పుడో చూశాను రైడ్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు, అప్పుడే మీ దగ్గరికి వచ్చి కలుగుతామంటే నాకు అంత రేంజ్ లేదు అన్నట్టుగా సందీప్ రెడ్డి వంగ అంటే, ఆ రోజు నువ్వు వచ్చుంటే బాగుండేదేమో అంటే ఇప్పుడు నా దగ్గర ఒక కథ ఉంది అంటే తీసుకొచ్చాను. అంటే ఎంతకాలం చేస్తాడన్న ఈ కథలే ఎంతకాలం చేస్తాడు ఆయన మాత్రం. లవర్ బాయ్లకు ఎక్కువ రోజులు ఉండలేడు కదా, కొత్త కథలు ఏమన్నా తీసుకురావాలని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఇప్పుడు. అప్పుడు మరి నాని గారు లాంటి వ్యక్తి మహేష్ బాబు గారు లాగా శ్రీమంతుడు లాంటిదో ఒక మహర్షి లాంటిదో చదువు అంటే ఫ్యామిలీస్కే మరి లవర్ బాయ్ దాటేస్తే కొంచెం పబ్లిక్కి సోషల్ మెసేజ్ ఉండే సినిమాలన్నా చేయొచ్చు కదా. అవి కాకుండా బూతులతో అంటే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఇప్పుడు సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అంటే చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోద్ది కదా. కథ అలా ఉంటుంది అనుకుంటాను మేబీ. ఫ్యామిలీస్ కూడా చూడొచ్చేమో. అంటే మరి ఇప్పుడు నాని గారు అంటే యాక్సెప్ట్ గట్స్ అంటున్నారు. మరి రేపు ఆయన డైరెక్టర్ గారు చిరంజీవి గారితో సినిమా తీస్తారంట. సో మరి ఆయనతో కూడా ఎలాంటి సినిమా తీస్తాడు ఆయన? ఇలాంటి సినిమా అంటే చిరంజీవి గారికి తగ్గట్టు కథ అదే మరి ఈ సినిమాని చూసి ఇప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్స్ అయితే కొంచెం భయపడుతున్నారు. అంటే ఇలాంటిది ఏమన్నా సబ్జెక్ట్ తీసుకొస్తాడేమో అని గారు కూడా చిరంజీవి గారికి సినిమా చేస్తారు. బాగానే ఉంటుంది. జస్ట్ కొన్ని వర్డ్స్ ఉంటే డీప్ చేస్తారు. చాలా మాస్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది సినిమా. నాని గారు అయితే మరి నాని ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అయిపోతాడు అనిపిస్తుంది అంటున్నారు. మరి నాని గారు ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరగానే ఉంటుంది. ఇది కూడా ఫ్యామిలీస్ చూసేటట్టే ఉంటుంది సినిమా కూడా. కొన్ని వర్డ్స్ వల్లే ఇబ్బంది పడితే పడచ్చేమో కానీ సినిమా మాత్రం చాలా బాగుంటుంది.